చూడండి సంపత్ గారు, మేడం గారు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ అవగాహన ఏంటంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అసలు వీళ్ళు ప్రజల్లోనే ఉండరు, ప్రజల్లో ఉండరు. మరి కేవలం జయ శ్రీరామ్ అనే నినాదంతో ప్రజల విశ్వాసాన్ని ఎట్లా ఎట్లా పొందుతారండి? ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తము 300 వార్డులు ఉన్నాయి. 300 వార్డులో ఇక్కడ ఓల్డ్ సిటీలో మరి ఎంఐఎంఏ కొట్టుకుపోతుంది. మరి వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు ప్రజల్లో ఎప్పుడు రారు, తిరగరు, వాళ్ళ స్కీములు చెప్పరు, ఏం చేయరు. మరి మేము ఏది మన వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి వీళ్ళండి మాట్లాడేది. మన బండి సంజయ్ గారి కొడుకు ఏం చేశాడండి? అతను ఒక అమ్మాయితో ఒక అమ్మాయిని రేప్ చేయడము, మళ్ళీ వారిని వీరిని కొట్టడము. మరి బీజేపీ నాయకుల పిల్లలే ఈ రకంగా మరి లా అండ్ ఆర్డర్ ప్రతాప్ గారు, ఈ బండి సంజయ్ గారి అనేది అవుట్ ఆఫ్ ది టాపిక్ అండి. అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే వారి కుమారుడు, అది వారికి వ్యక్తిగతానికి సంబంధించింది. ఎందుకు సంబంధం ఉండదు? ఒక బీజేపీ పార్టీ వారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినప్పుడు వారి పిల్లలకు కూడా వర్తిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి వర్తిస్తుంది అండి. ఎంపీకో న్యాయము, సామాన్యము మనిషికో న్యాయం. అట్లా 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 కరెక్ట్ కాదు సార్ సంపత్ గారు మీరు మాట్లాడేది. ప్రజాస్వామ్యంలో న్యాయము అన్యాయం అనేది ఉంటది. మీరు ఏ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు? లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ముందు మీరు మీ పిల్లలకు సంస్కారం నేర్పండి. మీరు మీ పిల్లలకు లా అండ్ ఆర్డర్ గురించి మీరు నేర్పండి. లా అండ్ ఆర్డర్ మీరే సరిగా ఫాలో అవ్వరు. మీరు లా అండ్ ఆర్డర్ గురించి కాంగ్రెస్ పార్టీకి నేర్పుతారు. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే వీళ్ళు తెలంగాణను గత 3 సార్లు కేంద్రంలో బీజేపీ వచ్చింది. మరి బడ్జెట్ లో ₹1 ఇవ్వరు. ఖాళీ ఏంటంటే ఏదైనా మరి పెద్ద ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వచ్చి మరి ఓపెనింగ్ చేసి హడావిడి చేసి వెళ్ళిపోతారు. అరే ఎప్పుడు కూడా బస్తీల్లో ప్రజల్లో తిరగరు. మరి అలా ఏం తిరగకుండా ఏ బాధ్యత తీసుకోకుండా మరి 300 వాటిలో గెలుస్తారు. ప్రతాప్ నాయక్ గారు, ఇది పక్కన పెడితే మొన్న ఏదైతే మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు మాతో కలిసి మీకు నేను కావాల్సిన నిధులు ఇస్తాను, మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నేను పూర్తి సహకారం అందిస్తాను. గతంలో ఉన్న వారు కలిసి కాలేదు. సో మీరు ప్రతిభావంతులు, మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాతో కలిసి రండి, సహకరించండి అని చెప్పి ఆ స్టేజ్ బహిరంగంగానే చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఎట్లా? చూడండి, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారి పనితీరుని చూసి మరి మోడీ గారి మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే మోడీ గారికి కూడా తెలుసు ముఖ్యమంత్రి గారి పనితీరు వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంగతి మోడీ గారు స్వయంగా గుర్తించారు. గుర్తించడం బట్టే ఎవరైనా మంచి ముఖ్యమంత్రులను కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మేము కేంద్రానికి మరి వారు నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము సహకరిస్తూ వస్తున్నాం. ప్రధానమంత్రిగా వారిని మేము గౌరవిస్తూ వస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణకు రావాల్సిన వాటా సరిగా ఇవ్వకపోయినప్పటికీ మా మంత్రులు కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పదే రాష్ట్ర ప్రజల కోసము వారి దగ్గర వెళ్ళి ఈ సమస్యలు వివరిస్తూ మరి వారితో కోఆర్డినేట్ అయ్యి ముందుకు నడిచే పరిస్థితి. మోడీ గారికి తెలుసు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పనితనం తెలుసు, రేవంత్ రెడ్డి గారి మరి లా అండ్ ఆర్డర్ తెలుసు. మరి మోడీ గారు మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మరి మోడీ గారు మొన్న లా అండ్ ఆర్డర్ గురించి అసలు ప్రస్తావనే తెలియదు. మీరు లా అండ్ ఆర్డర్ నేను బండి సంజయ్ గారి కుటుంబం గురించి నేను పదే మాట్లాడాను. విషయం ఏంటంటే మీరు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి అది ఎంపీల పిల్లలు కావచ్చు, ఎమ్మెల్యేల పిల్లలు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి తప్పు చేస్తే శిక్ష పడక తప్పదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక దాదాపు 20 రోజులు వారి కుమారుడిని దాపెట్టి అతనే స్వయంగా అప్పచెప్పకుండా ఇప్పుడు దొరికిన తర్వాత అది ఇది అని మాట్లాడుతున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి ఏ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారండి? మీరు తెలంగాణలో ఎన్ని గుళ్ళకు నిధులు ఇచ్చారండి? వీళ్ళని గుడిని కాపాడే వాళ్ళు ఎక్కడ గొడవ పడితే దాన్ని అవకాశంగా మలుచుకునే పరిస్థితి. మరి నేనే ఒకటే అడుగుతాను బీజేపీ మరి అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, మీరు తెలంగాణలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని గుళ్ళకు మీరు నిధులు ఇచ్చారు, ఎన్ని గుళ్ళు గోపురాలు మీరు కట్టించారు? దానికి సమాధానం చెప్తారా? ఎప్పుడు కూడా ప్రజల్లో రారు, ప్రజల్లో కనిపించరు. వీళ్ళకి ఒకటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందాలనుకోవటం మూర్ఖత్వం. రెండో విషయం ఏంటంటే మరి ప్రజల పట్ల బాధ్యత లేదు. మరి కనీసం వారు కేంద్రం నుంచి తెచ్చిన నిధులను కూడా ప్రజల్లో చెప్పుకోలేని పరిస్థితి. మరి ఏనాడు కూడా
వారు 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, మరి ఏనాడు కూడా వారు ఒక చోట కలవని పరిస్థితి. ఒకరేమో అమెరికాలో ఉండి మాట్లాడతారు, ఒకరేమో మరి ఇంట్లో ఉండి మాట్లాడతారు. ఇదా అండి మరి పనిచేసే పద్ధతి? ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరు ఉంది. ఇక్కడ సంగతి మోడీ గారికి పూర్తిగా తెలియదు, తెలియనివారు ఇక్కడ నాయకులు. ఇక్కడ ప్రతి 8 ఎంపీల్లో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అయిపోవాలనే కోరిక. కానీ మరి ప్రజల్లో అయితే ప్రతాప్ నాయక్ గారు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. మరి ఏ నమ్మకంతో బీజేపీ వాళ్ళు జిహెచ్ఎంసీ కైవసం చేసుకుంటాం, వచ్చే టర్మ్ లో ఆ తెలంగాణలో అధికారం చేపడుతుందని చెప్తున్నారని భావించవచ్చు. అలాగే చూసుకుంటే కాంగ్రెస్ లో కూడా ఈ మధ్య ప్రజల్లో తీవ్ర వ్యక్తిగత వస్తుంది. దానికి సంబంధించి హైడ్రా కావచ్చు, లేదంటే మూసి పర్వత ప్రాంతాలు కావచ్చు, రాజులు కావచ్చు, లేదంటే ఖమ్మంకి సంబంధించి అక్కడ ఇళ్లను తీసివేయడం కావచ్చు, ఇతరత్ర పనుల కాంగ్రెస్ పైన ప్రజల వ్యతిరేకత ఏర్పడిందని కూడా బహిరంగంగానే పరిస్థితి. దీనిపైన ఎట్లా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ లోపాలను వాళ్ళు ఆసక్తిగా తీసుకుని తమ ప్రయత్నాలను ప్రారంభించి అధికారంలో చేపట్టాలని భావిస్తున్నారని మనం భావించవచ్చా? ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మేమే అధికారంలోకి వస్తాము, అలాగే రానున్న వచ్చేటువంటి 2029 అసెంబ్లీ ఎలక్షన్ లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ చెప్తుంది. ఎందుకు అంత నమ్మకం చెప్తుంది? దానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజా వ్యతిరేకత, ఎందుకంటే వ్యతిరేకత ముఖ్యంగా హైడ్రా మీద ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చింది, అలాగే మూసి పర్వత ప్రాంత ప్రజల ఇళ్లను తీసుకోవడం పైన వ్యతిరేకత వచ్చింది, అలాగే మన ఖమ్మంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల ప్రజలు వ్యతిరేకత వచ్చింది, అలాగే ఇతరత్ర ఈ రైతు బంధుకు సంబంధించి కొన్ని భూమికి సంబంధించి విషయాల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. వాటిని ఆసరాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తాము అన్న ధీమాతో ఉందని మనం భావించవచ్చు బీజేపీ. చూడండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను హైడ్రా అనేది దాదాపు మన ఎన్నో కబ్జాలు, ఎన్నో భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు పార్టీ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే కబ్జా చేసిన వాళ్ళను మా హైడ్రా కమిషనర్ గారు గుర్తించి మరి దాన్ని ప్రభుత్వ పరంగా దాన్ని తీసుకొని ప్రజా అవసరాలకు మరి అది ఉపయోగపడేలా మేము చేసాం. కబ్జా చేసిన వారిని మరి నుంచి భూములను మరి విడిపించడం కూడా తప్పేనా? ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఒకటి చెప్పేదంటే, బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా సరే బాధ్యతగా ప్రజల ముందుకు రారు, బాధ్యతగా ప్రజల విషయం పట్టించుకోరు. వారు కేవలం ఎక్కడైనా గుళ్ళలో గొడవైతే అక్కడే వస్తారు. మరి బస్తీల్లో మరి ఎప్పుడైనా ఈ మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని అడుగుతున్నాను, ఎప్పుడైనా మీరు బస్తీ బాట పట్టారా, ప్రజా బాట పట్టారా? బస్తీల్లో మరి మీకు ప్రభుత్వం తరఫున రావాల్సిన నిధులు అన్ని వచ్చినాయని మీరు ఎప్పుడైనా అడిగారా? అసలు రామచంద్రరావు గారు ఈ రోజు వరకు ఒక్క రేషన్ షాప్ దగ్గర నిలబడలేదండి. ఒక్క రేషన్ షాప్ దగ్గర నిలబడలేదు, ఒక రేషన్ షాప్ దగ్గర తనిఖీ చేయలేదు, ఏమీ చేయలేదు. కేవలం మోడీ గారు వచ్చిపోగానే మరి మేము గెలిచిపోతామన్న మాట అవాస్తవం. ఇక్కడ ముఖ్యంగా నాయకుల్లో సమన్వయ లోపం ఉంది, ఎమ్మెల్యేల్లో కానీ ఎంపీల్లో కానీ సమన్వయ లోపం ఉంది. ఆ లోపం వల్లనే బీజేపీ ఓడిపోతా ఉంది. గతంలో కూడా బీజేపీ ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది, మేము ప్రభుత్వంలో వస్తాం. ఎట్లా వస్తారు? మీ నాయకత్వంలో మరి లోపం ఉన్నది. మీ ఎంపీలు కలవరు, మీ ఎమ్మెల్యేలు కలవరు. మీకు సరైన మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఎట్లాంటి అవగాహన లేదు. అవగాహన లేకుండా, ఏమి లేకుండా కేవలం జై శ్రీరామ్, జై మోడీ అని చెప్పి మీరు ప్రజల్లోకి రావాలనుకుంటే అది మూర్ఖత్వం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈరోజు మాకు అందుబాటులో ఉన్న అన్ని పథకాలను మరి ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విచ్చలవిడి అప్పుల వల్ల కొన్ని పథకాలు ఇవ్వలేకపోయాం. కానీ మా ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మరి డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, పుష్కలంగా ఇస్తా పోతా ఉన్నాం. రేషన్ కార్డు అంటే ఏంటండి? ఒక సామాన్య మనిషి ఐడెంటిటీ కార్డు. దాన్ని కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తొక్కిపెట్టి దానివల్ల మరి అప్పట్లో ప్రజలు మరి ఏదైనా మరి హాస్పిటల్కి వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు, ఆరోగ్యశ్రీకి ఇబ్బందులు పడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడి ఇక్కడ నిధులు తీసుకెళ్లి మరి వేరే ఆంధ్రాలో పార్టీ పెట్టడం, మహారాష్ట్రలో పార్టీ పెట్టడం, యజ్ఞాలు యాగాలు చేయటం, ప్రభుత్వ సొమ్ముతో యజ్ఞాలు యాగాలు చేయటం. మరి ఇదంతా ఎవరి నిధులు అంటే ప్రజల నిధులు కాదా ఇవన్నీ? మరి బీజేపీ ప్రభుత్వంకి నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి రాష్ట్రానికి రావాల్సిన అన్ని రాష్ట్రాలతో పాటు సమానమైన వాటా మాకు ఇవ్వాల్సిందే.
అలా అలా ఇవ్వకుండా వారు ఏం చేశారు, వారి ప్రభుత్వం ఉంటేనే ఇస్తాం, లేదంటే అరాకొరా ఇచ్చి మేము సరిపెట్టుకుంటాం. నిధులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇది తప్పండి. సంపత్ గారు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక జిహెచ్ఎంసీ వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరైనా సరే ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో సాధక బాధకాలను తెలుసుకోవాలి, వారి సమస్యలు తెలుసుకొని ముందుకు పోయేవాడే నాయకుడు, ముందుకు పోయే వాళ్ళే మరి అధికారంలో రాగలుగుతారు. ఈ రోజు రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఎవరున్నారండి? ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎవరున్నారు? బండి సంజయ్ పాప మొన్నటిదాకా అధ్యక్షుడు ఉంటే అతన్ని గెలిచే క్రమంలో తీసి పాడేశారు. ఈ రోజు అతని కుటుంబం మీద ఎన్నో నిందలు వచ్చాయి. మరి అలా నిందలు వస్తే ప్రజలు ఎలా నమ్ముతారు? మరి వీళ్ళు లా అండ్ ఆర్డర్ గురించి ఎలా మాట్లాడతారు? మరి గోరక్షక అని చెప్తున్నారు, గోవులను మేము కాపాడుతున్నాం అంటారు. మరి పార్లమెంట్ లో మీరు చట్టం తీసుకురండి, ఆ ధైర్యం మీకు ఎందుకు లేదు? మరి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి మరి ఆ గోరక్ష విషయం మీద మరి మీరు దాని మీద మరి ఒక చట్టం తీసుకురండి, ఆ ధైర్యం లేదు. మరి బీజేపీ హిందుత్వ పార్టీ అంటది, బీజేపీలో మరి ముస్లిం నాయకులు ఎందుకున్నారు? మరి ఇదంతా ప్రజలను మభ్యపెట్టడమే కదా. ఇక్కడ నేను చెప్పడం ఏంటంటే, బీజేపీ నాయకులు నాకు తెలిసినంత వరకు గ్రేటర్ హైదరాబాద్ లో 300 వార్డులో ఓల్డ్ సిటీలో సగం అక్కడ పోయినట్టే. మరి ఈ వార్డులలో ఎక్కడ ఇప్పుడు మీరు ఇందాక నుంచి అంటున్నారు బీజేపీ నాయకులలో సమన్వయ లోపం ఉంది, వారు ఒక దగ్గర రారు, ఒక దగ్గర కలిసి ప్రజా సమస్యలపైన చర్చించాలని మీరు బీజేపీ పైన మాట్లాడుతున్నారు. కానీ నేను అడుగుతున్నాను, నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులలో లీడర్లలో సమన్వయం ఉందా? ఎందుకంటే మీరు వచ్చి బాహిరంగానే బయట చర్చించుకుంటారు, నాకు మంత్రి పదవి రాలేదని ఒక ఆయన అంటారు, నాకు మంత్రి పదవి ఇవ్వాలని ఒక వర్గానికి చెందిన వారు అంటారు, ఒక ఆయన మాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పి బహిరంగంగా అంటారు. దీన్ని మీ పార్టీ నిజంగా సమన్వయం ఉందని సమర్థిస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం మా పార్టీలో మా పార్టీలో బహిరంగంగా మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటది. కానీ ఒక కుటుంబంలో తల్లిదండ్రులు అందరికి న్యాయం చేయలేరు, ఒకరు రెండు మిస్ అవుతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మేము ఏదైనా ఉంటే మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధిష్టానంతో మాట్లాడి కూర్చోబెట్టి దాన్ని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తారు. ఇక్కడ ఏముందండి, ఈటెల గారు ఒక మాట మాట్లాడతారు, బండి సంజయ్ గారు ఒక మాట మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతారు, రామచంద్రరావు గారు ఒక మాట మాట్లాడతారు. అసలు వీళ్ళ దాంట్లో సమన్వయ లోపమే లేదు. వీళ్ళు 8 మంది ఎంపీలను నేను ఒక చోట కూర్చొని బహిరంగ సభ పెట్టిందే నేను చూడలేదు, ఎమ్మెల్యేలు కూడా చూడలేదు. నేను ఒక విషయం చెప్తున్నాను వినండి, ఒక విషయం చెప్తున్నాను వినండి. ప్రజల్లోకి రాకుండా ఎవరైనా నాయకుడు అవుతారా? ఎవరైనా గెలుస్తారా? మీరు చెప్పండి. ప్రజల్లోకి 3-4 ఏళ్ళు ప్రజల్లోకి రాకుండా మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? కొన్ని కేంద్రం నుంచి మేము ఎన్నో వేల కోట్ల పథకాలు పెట్టి తెచ్చామని అంటున్నారు. మరి ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి, మరి వివరించండి. మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో ప్రజలకు తెలుసు, ఎన్ని ఇవ్వలేదో ప్రజలకు తెలుసు. ఈ రోజు మోడీ వచ్చి పెట్రోల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, ఏమీ కొనొద్దు, మరి బైకులు వాడొద్దు, ఎలక్ట్రికల్ కొనాలి అంటే అది అంత తొందరగా సాధ్యమయ్యే పనేనా? ఆ సాధ్యం కాని పనులను కూడా ఈ రకంగా చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మరి ప్రజలు పూర్తి స్థాయిగా మరి అది పాటిస్తారా? కాని పని ఇవన్నీ, కాని పనులను తీసుకొచ్చి ఈరోజు పెట్రోల్ కొనొద్దు, బంగారం కొనొద్దు, ఇదంతా నియంత్రణ లోపం. ఏంటంటే అతను ఈ దేశవ్యాప్తంగా మరి నియంత్రణ లోపం స్పష్టంగా ఉంది మోడీ గారి దాంట్లో. ఇక్కడ ప్రజలు ఎస్ఐఆర్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని మధ్యలో పెట్టి గెలవాలని చూస్తున్నారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే ముందు మీరు బీజేపీ వాళ్ళు మీ కుటుంబంలో మీ కుమారులు ఏం చేస్తున్నారో అవి తెలుసుకొని లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి. మా ముఖ్యమంత్రి గారు నిత్యం మరి బండి సంజయ్ కుమారుడు మరి తప్పు చేశాడని తెలిసినా కూడా ఆ రోజు మోడీ గారి వస్తున్నారని తెలిసి 3 రోజులు ఇన్వెస్టిగేషన్ ని ఆపి మోడీ గారికి పూర్తి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది, వారితో సహకరించడం జరిగింది. మరి ఒక ముఖ్యమంత్రిగా అంతకన్నా ఎవరేం చేయగలుగుతారండి? గతంలో మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రి మోడీకి గౌరవం ఇవ్వలేదు, గవర్నర్ గౌరవం ఇవ్వలేదు, రాష్ట్రపతికి కూడా గౌరవం ఇవ్వలేదు. ఈ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావచ్చు, మరి రాష్ట్రపతి కావచ్చు, అందరికి వారి గౌరవ స్థానం ఇచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నాము. నేను బీజేపీ వారికి ఒకటే సలహా ఇస్తున్నాను, మీరు అధికారంలోకి రావాలని కలలు కనకండి. రావాలి అనుకుంటే దానికి ఒక దిశా నిర్దేశం ఉంటది. ఆ దిశా నిర్దేశం మీరే పాటించట్లేదు. మీ అధ్యక్షుల మాట, రామచంద్రరావు గారి మాట బీజేపీ నాయకులే వినరు. మరి ఎట్లా అధికారంలోకి వస్తారండి? ఓకే, రైట్ ప్రతాప్ నాయక్ గారు, అలాగే హైందవి రెడ్డి గారు, మీరు ఇద్దరు కలిసి ఈ రోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు
మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఇక తెలంగాణలో బీజేపీ తన అడుగు వేస్తానని బీజేపీ అంటుంది. కానీ ప్రజలు మాకు మద్దతుగా ఉన్నారు. మేమే గెలుస్తామని కాంగ్రెస్ అంటుంది. మరి చూడాలి రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ తన ప్రభావాన్ని చూపబోతుంది. నిజంగా బీజేపీ తన సత్తా చాటుతుందా, లేదంటే కాంగ్రెస్ కి ప్రజల మద్దతు ఉందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం అందరి దృష్టి జీహెచ్ఎంసీ ఎన్నికల వైపే ఉంది. చూస్తుండండి పూరా లోకల్.